గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఆకలి అవుతుందా? ఇంకా వంటలు కాలే. ఇరవై 25 వసంతాల ఆత్మీయ సమ్మేళనానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో శ్రమ కోర్చి మనల్ని దీవించడానికై మన ముందుకు వచ్చినటువంటి, మామూలుగా మనకు దేవుడి దీవెనలు కావాలంటే మనం గుడికి పోవాలి, కానీ మన దేవుళ్ళు దీవించడానికి మన దగ్గరికే మళ్ళీ వచ్చారు. అటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని, ఇంతమంది దేవుళ్ళని ఒకే చోట ఆవిష్కృతం చేసుకునేటువంటి ఈ మహదవకాశాన్ని మనకిచ్చినటువంటి మన గురువులకు మనందరి తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఫ్రెండ్స్, 25 సంవత్సరాలకు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కలవాలని, కానీ అయితే లేదు. ఎందుకంటే ఈరోజు కలవాల్సి ఉంది కాబట్టి ఇంతకు ముందుకు అది జరగలేదు. మన నాగరాజు అయితే చెయ్యని ప్రయత్నం లేదు పాపం. అసలు ఇక మీరు కలవర్రా అని ఒక 100 సార్లు గ్రూప్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యాడు, అయినా కూడా కలవలే. ఈరోజే కలిసినాం, ఎందుకంటే మనం ఈరోజు కలవాల్సింది కాబట్టి. ఇది వినబడుతుందా క్లియర్గా? ఓకే. ఇక నా ప్రత్యేక గుర్తులు ఏంటంటే, నా పేరు లొంక అశోక్, నాది ధర్మరావుపేట గ్రామం. ప్రస్తుతం నేను తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. నాకు 2 పిల్లలు. మా వైఫ్ రుక్సానా మొహమ్మద్, నాది లవ్ మ్యారేజే. తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. తను డాక్టరేట్. ఇది నా నేపథ్యం. మా 2 పిల్లలు, 2 అమ్మాయిలు. మొదటి అమ్మాయి పేరు అగ్నిమిత్ర, 9th క్లాస్ చదువుతుంది. రెండో అమ్మాయి పేరు త్రినేత్ర, 3rd క్లాస్ చదువుతుంది. ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాం. ఇక స్కూల్ నేపథ్యం గురించి చెప్పాలంటే, మన మిత్రులు అందరూ చెప్పారు, విష్ణుమూర్తి, అశోకు అందరు చెప్పారు. నిజంగా ఇప్పుడెంత ఆనందంగా ఉన్నా, ఇప్పుడెంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, మా కింద పనిచేయడానికి 10 మంది ఉద్యోగులు ఉన్నా కూడా ఆ రోజులు గుర్తొస్తేనే మొహం మీద చిరునవ్వు వస్తుంది. ఆ రోజులు గుర్తొస్తేనే అబ్బా మళ్ళీ వెనక్కి పోగలమా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత హాయి అంటే, తెచ్చుకున్న టిఫిన్ బాక్సులన్నీ బావి దగ్గరికి తీసుకుపోయి ఒక పెద్ద డబ్బాలో అన్నీ గుమ్మరించి అన్నీ మిక్స్ చేసి ఒకరికొకరు పంచుకొని తిన్నాం. ఆ రుచి ఏ 5 స్టార్ హోటల్లో తిన్నా నాకు దొరకలేదు. ఎంత కమ్మని రుచి అంటే చాలా బాగుంది. బాక్స్ తీసుకొచ్చుకోకపోతే, ఇంతకుముందు అశోక్ చెప్పినట్టు, ఎప్పుడైనా ఇంట్లో వంట అయ్యో కాకో ఏదైనా ఇబ్బంది ఉండో టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకోకపోతే నా ఫ్రెండ్స్ చెయ్యి పట్టుకొని గుంజుకొని పోయి, అరే మేము మాది ఉన్నది రారా తీసుకొని తిందు రారా అని గుంజుకొని పోయిన ఆప్యాయత ఇంత సౌకర్యవంతమైనటువంటి వంటలో కూడా దొరకట్లేదు. ఆ మాధుర్యం. ఎప్పుడైనా టిఫిన్ తెచ్చుకోవడం మిస్ అయితే పాషాగాడు నన్ను ఇంటికి తీసుకుపోయి, అమ్మ అశోక్ గాడు వచ్చిండే అనగానే తనకున్న 3 కొడుకులతో పాటు నేను 4వ కొడుకుని అనుకొని ఆ అమ్మ వడ్డించిన మాధుర్యం నాకు ఇంకా కళ్ళు చెమర్చుతున్నాయి. మా ఇంట్లో ఎప్పుడు చేపల కూర వండుకున్నా ఎందుకో ఆ అమ్మ చేసిన చేపల కూరే గుర్తొస్తుంది. పాషాగాడు నన్ను తీసుకుపోయి, అమ్మ అశోక్ గాడు వచ్చిండు అనగానే ఆ అమ్మ చేపల కూర వడ్డించింది కదా, నేను ఎప్పుడు చేపల కూర తిన్నా అదే చేపల కూర రుచి వస్తాను. వేచి చూసినామంటే మనం తప్పు చేయలేదేమో, ఇదే సరైన ముహూర్తమేమో, సరైన ముహూర్తానికే మనం కలిసినమేమో, వచ్చిన వాళ్ళమంతా అదృష్టవంతులమేమో, రాని వాళ్ళు ఎంత కోల్పోతున్నారో మనం తీసుకెళ్ళి చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. చాలా గొప్ప బ్యాచ్ మనది. ఎవరు కూడా ఈ టీచర్లు నాటినటువంటి విత్తనాలం మనం, వాళ్ళు ప్రేమగా పెంచినటువంటి వృక్షాలమైన మనం.
ఎవరికి కూడా హాని చేయకుండా మనకేదైనా సాధ్యమవుతుందా, మనకేమన్నా చాదనవుతుందా చేయడానికని చూసినాం తప్ప ఎవరిని చెరపడానికి, ఎవరిని చెడగొట్టడానికి ప్రయత్నం చేయని గొప్ప లక్షణం మన గురువులు ఇచ్చినటువంటి ఒక వరం. ఎప్పుడు కూడా ఎవరికైనా ఆపద వచ్చిందంటే మేమున్నామని విరుచుకపడడం ఎక్కడ చూడలే. ఎవరికైనా నా కుటుంబంలో సమస్య వచ్చిందనంటే అరే ఎవరు అడగలే మనల్ని. మన మిత్రుల్లో సిరికొండ కుమార్ గారు కూడా అంతే, వన్ సైకిల్ ఎప్పుడు ఇరిగిపోయే ఉండేది. మిత్రులందరూ బుధరావుపేట మిత్రులు అయితే నిజంగా స్నేహానికి ప్రాణం ఇస్తారు అని అంటే నేను విన్నా, కానీ నా మిత్రులను చూసిన. నారగన్ శ్రీనివాస్ ఒక్కరని కాదు, స్నేహానికి ప్రాణం ఇవ్వాలనంటే ఒక శ్రీనివాస్, ఒక తిలక్ స్టోరీ చూస్తే చాలు మనకు. వాళ్ళు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తే తప్పనిసరిగా సమస్యకు పరిష్కారం వస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. శేషయ్య సార్ మనకు ముందే చెప్పేది, బిడ్డ రేపు ఈ పాఠం చెప్తానా, ఈ కవి పరిచయం చదువుకొని రావాలి, లేకపోతే తోడుగలు తింటా అనేది. అనగానే మనం ఏం చేసేది, చదువుకొని వచ్చేది. చదువుకొని రాగా దానికి ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే రాబోయే సమస్యను ముందుగానే పసిగట్టి స్కూళ్ళల్లో చదివి భవిష్యత్తు చదువు కొనసాగించలేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకు సహాయం చేస్తూ ఇప్పటికీ దాదాపు ఒక 80 లక్షల రూపాయలను ప్రభుత్వ స్కూళ్ళకు మేము కేటాయించడం జరిగింది. సో ఈ రకంగా మనం అనుకుంటే ఏదో రకంగా మనం ముందుకు వెళ్తున్నాం. మనకు ఒక గొప్ప వేదిక ఉంది. మనలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, కుటుంబ సభ్యులకు కానీ మనకు కానీ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా, ఏ రకమైన సలహాలు కావాల్సి వచ్చినా నిర్మోహమాటంగా మీ సోదరులతో పంచుకున్నట్టుగా, మీ కుటుంబ సభ్యులతో పంచుకున్నట్టుగా మాకు చెప్పండి, మన గ్రూప్లో చెప్పండి. ఒకరు చేయలేకపోవచ్చు, ఒకరిగా మనం ఒకరమే, కానీ మనమందరం కలిస్తే మనం ఒక సమూహం, మనం ఒక సమాజం. మనం ఏదైనా నిర్మించవచ్చు, మనం ఏదైనా సృష్టించవచ్చు, మనం ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. కాబట్టి దయచేసి మేమొక్కరమే అనుకోకుండా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి మనందరితో చర్చించండి. దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు, ఏమన్నా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉంటే మనమందరం పంచుకుందాం, కలిసికట్టుగా ముందుకు పోదాం. మనమంతా ఒక కుటుంబంగా, వసుదైక కుటుంబంగా కొనసాగుదామని మీ అందరికీ పేరు పేరున విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులకు సార్, మేము ఎన్నోసార్లు 99, 98 సార్ నా బ్యాచ్ రాలేసి ఎప్పటి నుండో వెలవాలని అనుకుంటాను. ఈ సందర్భంగా మా తమ్ముని బ్యాచ్ అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అక్క నువ్వు రావాలి, చాలాసార్లు సార్లను అడుగుతాను. ఒకసారి బెంజమిన్ సార్ నాకు బస్ స్టాప్లో కలిశాడు. సార్తో నేను హన్మకొండ వరకు జర్నీ చేసిన. నా తోటి విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఇవాళ ఉదయం 10 గంటలకు బ్యాచ్లో పెట్టంగా చూశాను అనురాధ వాళ్ళ తమ్ముడు. అప్పుడు సార్ వాళ్ళ ఫోటోలు మీరు పెట్టడం వల్ల సార్ వాళ్ళు వచ్చిర్రు కలుద్దామని ఎమ్మటి ఆ నుండి బయలుదేరాను. ఫోన్ చేసి సార్ వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారా అంటే ఉంటారు అన్నది. అంటే సరే కలుద్దాం సార్లను అని బయలుదేరాను.
కస్తూరి ఖాతాలో తాగిన బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్ వెనక్కి పూర్వ విద్యార్థులు మరియు ఆ విద్యార్థులకు మరియు మాకు కూడా గురువులైనటువంటి గురువులందరికీ కూడా నా యొక్క సుమాంజలు. ఇక ఇది కూడా చేసి ఆయన ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఇంకొక 10 మందికి విద్యను అందించడంలో ఆయన సహాయం అందిస్తున్నట్టే ఇది చాలా గొప్పదైనటువంటి అందరికి కూడా ఆదర్శనీయం. ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడో ఒకరు ఉంటారు. అట్లాంటి వాళ్లకు మా యొక్క బ్రదర్ మ్యూజిక్ ప్లే చేయండి. అలాగే కనెక్ట్ అయ్యాను. దానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్తాను. నేను పీజీలో ఉండగా కేఈలో బాటనీ చదువుకునే రోజుల్లో 1990లో అంటే మళ్ళీ యూజీ లెక్చర్కి వెళ్తా అనుకోకండి. కొందరు నా ఫేస్ పెడుతున్నారు, అదేం లేదు. మళ్ళీ పాట చెప్తున్నాయి సార్, పుస్తకాలు పోయండి అనుకోకండి. వైదిక ఐ మీన్ సంవాట్ మన సార్ ఇక్కడికే పోతుంది మళ్ళీ. రెడీ 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 కొంచెం ప్లీజ్ తగ్గి ప్లీజ్ తగ్గి ఎంతకు వచ్చినావు వాటి నువ్వు ఉంటావారా చేసినాక కొట్టది కొట్టి తగ్గి తగ్గి తగ్గి. ఆత్మీయ సమ్మేళనానికి నమస్కారం. జీవనం గడుపుకుంటూ ఫ్రెండ్షిప్లో జీవనం గడుపుతారు కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యత అనేది ముఖ్యంగా నిరుపేద కుటుంబ విద్యార్థులకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు జీవనమే చాలా కష్టం ఉంటుంది. చదువుకోమని చెప్పే వాళ్ళకు ఆ తీరిక కూడా లేకపోవడం, వాళ్ళకు కూడా విద్య యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల విద్యార్థులు చాలా నిరుపేద కుటుంబంలో ఉండి ఈ ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్న పిల్లలతో పోటీ పడాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎటు కథ లేదు, కానీ అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది మనం జీవించడానికి ఆక్సిజన్ ఇస్తుంది. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ చుట్టూ తీసుకుంటుంది, కానీ మనకు వర్షాన్ని ఇప్పిస్తుంది. అన్న నువ్వు కొంచెం ముందుకు రా అన్న, నువ్వు కొంచెం ఓకే అన్న ఒకసారి ఇక్కడ సార్ క్యాప్ రండి. క్యాప్ క్యాప్ బుధరావుపేట హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి సోమయ్య సార్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులు రవీందర్ సార్, కేశయ్య సార్, భాస్కర్ సార్, భూపారాయణ మేడం, ఎన్విఆర్ సార్, రంజాన్ సార్ అండ్ మదార్ హుసేన్ సార్, యాకూబ్ సార్, అందరికీ కూడా నమస్కారం. ఈ 25 వసంతాల ఆత్మీయ సమ్మేళనం చాలా బాగుంది. మీ ఆత్మీయ సమ్మేళనం బాగుంది. మీ ఆత్మీయమైనటువంటి మాటలు ఇంకా బాగున్నాయి. మీ ఆత్మీయమైనటువంటి మీ భోజనం ఆతిథ్యం ఇంకా బాగుంది. వంటలు కూడా బాగున్నాయి. నా పేరు ఉదయ భాస్కర్. ఎవరైనా మర్చిపోయి ఉంటే కంటిన్యూగా ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు చెప్పిన రోజు ఉంది నాకు. కానీ స్టేజ్ మీద నేను మాట్లాడదామంటే నాకంటే ముందే మాట్లాడుతుంటారు. ఈయన 2 మాటలు మాట్లాడి నేను మాట్లాడదాం అనుకున్నాను. ఇట్లాంటి చాలాసార్లు జరిగింది మా ఇద్దరి మధ్య. అవి చెప్తాము కానీ చెప్తాను. అరే మళ్ళీ ఎత్తుకోవాలి. నేను ఈ పాఠశాలకు రావడానికి ఒక ముఖ్య కారకులు రవీందర్ సార్. నాకు ముఖ్యంగా ఫస్ట్ డిఎస్సిలో వచ్చింది, కొత్తగూడ మండలికి వచ్చింది.
అంత దూరం పోవడం ఇబ్బంది. అక్కడ స్కూల్ ఉండే నాకు ఒకటి ప్రైవేట్ స్కూల్. సార్ అది అంటే సార్ యొక్క ప్రయత్నం వల్ల నేను ఈ బుద్రావుపేట స్కూల్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకొక విషయం, అదే సమయంలో ఎందుకు ఖాళీ అయిందా పోస్ట్ అంటే రైల్వే సార్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన ప్లేస్ లోపల నేను రావడం జరిగింది. అది సార్ ఉండేది, నా సొంత స్కూల్ లాగానే ఉండేది, అట్లా పనిచేసింది. కాబట్టి ఎక్కడ ఏ హెచ్చమైనా కూడా పలానా సార్ అనగానే ఏ సార్ బాగా పనిచేస్తాడు, చాలా మంచిగా ఇలా చెప్తున్నాను. అన్న పట్టుకో, ప్రేమ పట్టుకో, ప్రేమ పట్టుకో అన్న. అన్న జరిగేది కాదు, ఇక్కడ చూడు. మిత్రులు ఒక కాలతీరం కాబట్టి సంబోధిస్తాను, అన్యత భావించదు. ప్రియమైనటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము మనకు చాలా మన బుధరావుపేట యొక్క కీర్తి ఆదర్శప్రాయంగా ఉండడానికి కూడా చాలా మూలంగా భావిస్తున్నారు. విద్యార్థులు కూడా వారి యొక్క సందేశాలు చాలా చక్కగా ఇచ్చారు. మరి 20 సంవత్సరాల క్రితం మరి ఈ పాఠశాల నుండి నేను అగస్త్యనగర్లో జరిగింది. అయినా నన్ను మీరు ఆత్మీయంగా ఆహ్వానించారు కాబట్టి వచ్చిన మీ అందరికీ సరే. ముఖ్యంగా ఇందుకు చాలామంది విద్యార్థులు చెప్పారు, ఎక్కడెక్కడో కలుస్తుంటారు రకరకాల, కానీ ఈ ముఖ్యంగా ఉపాధ్యాయుడు అనేటువంటి గౌరవము ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్ కూడా దొరకదు. కాబట్టి దీనికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే సార్, ప్రేమైన విద్యార్థులు ముఖ్యంగా ఇప్పుడు జై ఉపాధ్యాయ అని మనం ఒక స్లోగన్ తీసుకోవాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ అన్నాడు, జై కిసాన్ అన్నాడు. కానీ మనము ఈ యొక్క రైతోత్సవ సందర్భంలో జై ఉపాధ్యాయ అని నేను ఒకటి స్లోగన్ ఇస్తున్నాను. దాన్ని మీరందరూ కూడా స్వీకరించాలని కోరుతున్నాను. ఎందుకంటున్నామంటే దేశాన్ని కాపాడే వ్యక్తులు సిపాయిలు. ఇప్పుడు ఎంతోమంది మత్తు కూడా చాలామంది ఉన్నారు. నాయకులు ఏమైనా వెనకాకుంటారు, కానీ సోల్జర్స్ దేశాన్ని రక్షిస్తారు. వాళ్ళు లేకుండా మనం ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. రెండో వ్యక్తి ఫస్ట్ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయులు లేని ప్రైమ్ మినిస్టర్ లేడు, ఉపాధ్యాయులు లేని దేశమే లేదు, ఉపాధ్యాయులు లేని అసలు విద్య లేదు. విద్య అనేటువంటిది అన్నిటికంటే చాలా గొప్పది. కాబట్టి ఎందుకు గొప్పదనే విషయం ఒక చిన్న పద్యం చెప్తాను, మీకు ఎందుకనో తెలుసు. అయితే పరోపకారార్థ ఫలంతి వృక్ష, పరోపకారార్థ దుహంతి గావ, పరోపకారార్థ వహంతి నద్య, పరోపకారార్థ విధం శరీరం. అంటే ఈ విద్య అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకు ఈ విద్యను ఎవ్వరు కూడా దాన్ని తీసుకునే అవకాశం లేదు. మేము మీకు అందరూ చదువు చెప్పారు, కానీ మరి మీ విద్య నాకు ఏదైనా వస్తారా? కాబట్టి విద్య అంత చాలా గొప్పదన్నట్టు. అంటే విద్య అనేటువంటిది వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. మనము చదివినా కొలది చక్రవడ్డీగా లాభాలు. ఒకసారి చెప్పినట్లు చక్రవడ్డీ బారువడ్డీ ఉండేది లెక్కలు, చక్రవడ్డీగా లాభాలు వస్తుంటాయి. చదివిన కొద్దీ ఒక చెట్టును మనం ఎగిరిస్తే 4 సార్లు ఎగురుతాం పైకి. కాబట్టి చదువు అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి ఎప్పుడైనా మన ప్రజల కోసానికి ముఖ్యంగా చెట్లు ఉపయోగపడతాయి. కానీ చెట్లు మామిడికాయలు చెట్లు తినది, ఎవరు తింటారు? మనం తింటాం. మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఈ సభా వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అనుబంధం ఉంది. అది మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 1999లో ఎక్స్కర్షన్ పోయిన వాళ్ళంతా చేయలేదు. వెరీ గుడ్. దాదాపు చాలామంది పిల్లలు ఉన్నారు కదా. ఓకే, అప్పుడే మీ అందరితో నాకు అనుబంధం ఏర్పడ్డది. దాదాపు మనం 7 days ప్రోగ్రామ్ అది, 7 days ఎక్స్కర్షన్. మనము మద్రాస్ మంచి అబ్బాయిలు మంచి అమ్మాయిలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. ఉదయం నుండి నిజంగా ఆ 10th క్లాస్లో ఎలా కూర్చొని ఎంత అంటే పిల్లలు ఎలా ఉంటారు ఆ పొజిషన్లోనే ఇప్పుడు కూడా మా ముందు కూడా మీరు పొద్దుటి నుండి ఇలా కూర్చొనే ఉన్నారు. అది కాదు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని మీరు బ్యానర్ మీద ముద్రించబడి ఉన్నది. నా ఉద్దేశం, ఇక్కడ నాకు ఒక స్వార్థం ఉండే బాగా, నేను ఈ గ్రామంలో పుట్టాం. అందుకనే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే 2001 సంవత్సరము నేను ఇక్కడ పనిచేస్తలేను. నేను ప్రమోషన్ మీద కోమట్లో కూడా వెళ్ళాను. అప్పుడు నా ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఉదయభాస్కర్ సార్ ఇక్కడికి, ఆయనకు మంచి అనుభవం ఉంది. ఉదయశ్రీ స్కూల్ పెట్టి పిల్లల్ని బాగా స్టేట్ ర్యాంకులు, డిస్ట్రిక్ట్ ర్యాంకులు తీసుకొస్తున్నారు. ఆయనకు డిఎస్సీలు జాబ్ వచ్చింది. ఆటోమేటిక్గా ఈయన అక్కడికి తీసుకెళ్ళి ఈయన వచ్చిండంటే బాగా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఎందుకంటే బుద్రావుపేటలో మంచి స్టాఫ్ రావాలి. ఈ సమాజాన్ని నాశనం చేయాలన్నా బాగు చేయాలన్నా శుభాభినందనలు. వేదిక ముందున్న విద్యార్థులకు శుభాశిస్సులు. సమయాభావం బాగా అశోకన్నా ఇక్కడ చూడండి. తమ యొక్క అమూల్యమైన ఎంజాయ్ చేయొచ్చు. ఫాలోడ్ బై ద సోమేశ్వరరావు సార్ స్పీచ్ ప్లీజ్ సార్. రమేష్, మీ స్కూల్లో ప్రోగ్రామ్ ఇస్తాందా? వేదిక పైన స్కూల్లోనే ఉన్నారా? ఈ సమావేశానికి అధ్యక్షత వహించి ఇది అత్యవసర పని మీద వెళ్ళినటువంటి స్థానిక పాఠశాల యొక్క ప్రథమోపాధ్యాయులు మనకంటే సీనియర్ బ్యాచ్ ఆరిఫ్ హుస్సేన్ గారు, టి రవీంద్ర గారు, ఏం కదా లోపల ఉదయభాస్కర్ గారు, చదువుకున్న వాళ్ళంతా కూడా ప్రయోజకులు అయినందుకు నాకు చాలా సంతోషం. ఎప్పుడు కూడా నలుగురిలో కలిసి ఉండాలని, నలుగురితో ఉండాలనేటువంటి స్వభావం మాది. ఎప్పుడైనా పనే ఉంది అయినా కూడా ఇక్కడ మన మీ యొక్క మిత్రులు వారికి ఎదురైనటువంటి, వారు ఎదుర్కొన్నటువంటి నిర్వాహకుల సాధక బాధకాలు తెలిపి ఇక్కడ తీర్మానాలు ప్రవేశపెడదామని చెప్పి ఒక ఆలోచన చేశారు. అది కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్ష బాధ్యతలు నిర్వహించి చాలా చక్కగా పాఠశాల నిర్వహణ అయితే ఎలా జరిగి మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి మంచి పౌరులుగా ఈ సమాజానికి అందించారో అదే ఒరబడి ఈరోజు సమావేశంలో కూడా అంతే క్రమశిక్షణగా మమ్మల్ని కూర్చుండబెట్టింది. మా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి సలహాలు, సూచనలు, సంప్రదింపులు ఇస్తూ మాకు మార్గనిర్దేశకం చేసి ఈరోజు సమావేశం విజయవంతం అవుటకు మీ వంతు పాత్ర అజరామరం సార్. ఇంత మాకు సహకరించి మమ్ము దీవించిన మీకు చిరు సన్మానంతో మా యొక్క ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇదే చివరి అవకాశం, దయచేసి రావాలి, అన్యదా భావించొద్దని కోరుతున్నా.
అందిస్తున్న ఒక అతను చెప్తే వింటుంటే 60 మంది పిల్లలు అన్నారు చూడండి. ఇట్స్ వెరీ సింపుల్లీ గ్రేట్ థింగ్. పెద్దల ఆశీస్సులు మాత్రమే మీరు మరింత ఇంకా ఇట్లాంటి సామాజిక హితమైన అసలు ఇవాళ తన రక్త సంబంధికులు ఎవరు పట్టించుకుంటారు. సత్యనారాయణ సార్ వారు కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేకపోతున్నాను బిడ్డ, నా దీవెనలు మీకు ఉంటవి చెప్పండి అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేని చారీ సార్ తెలుగు చెప్పారు మనకు. సార్ కూడా వారి యొక్క ఆశీర్వాదాలు మనకు అందించమని చెప్పారు. భారతి మేడం గారు తను కూడా నేను రాలేకపోతున్నాను ఏం తీర్మానించుకుంది అనేటువంటి ఒక విషయం చర్చించుకుంటే మనకు సోదాహరణంగా ఒక 3-4 తీర్మానాలు వచ్చాయి. ఆ తీర్మానాలను ఒక్కొక్క తీర్మానం మన మిత్రుడు పాషా చదువుతాడు. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో కనుక 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నటువంటి మధుర క్షణాల్ని మళ్ళీ కొనసాగించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం. గతంలో మనం ఇలా అయితే అనేక రకాలుగా కలిసి ఒకరికి ఒకరు సహకరించుకొని ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేశామో అదే విధానాన్ని కొనసాగించడం కోసం మనమంతా కూడా కొంతకాలం కలిసి ప్రయాణం చేసినాం. ఒక్కొక్కరి జీవన ప్రయాణం లోపల ఒక్కొక్క స్థానంలో ఉంటున్నాం. సో దూరం ఉన్నప్పటికీ కొంత కలిసి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని తీర్మానాల్ని మేము రాసుకొని రావడం జరిగింది. ఈ తీర్మానాలు మీరు చప్పట్లతో ఆమోదిస్తారని చెప్పేసి నేను వీటిని తయారు చేస్తాను. మొదటి తీర్మానం ఏంటంటే మనం 10వ తరగతి అయిపోయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత కలిసాం. ఈ కలయిక కోసం మనం ఎంతో ప్రయత్నం చేసినాం, చాలా కష్టపడ్డాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం కలవలేదు. అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇదే రకమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని తీర్మానించినాం. అంటే మనం ప్రతి సంవత్సరం కలవలేకపోయినప్పటికీ కనీసం ప్రతి 5 సంవత్సరాలకి ఇది 2025 అంటే మళ్ళీ 2030లో మళ్ళీ ఒక ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది. దానికి మీ సార్లను తీసుకురావాలి, మా మేడమ్స్ తీసుకొని వస్తాం, మీ పిల్లలు తీసుకురండి, మా పిల్లలు తీసుకొచ్చుకుంటాం. సో వాళ్ళు మనకంటే అడ్వాన్స్గా గెట్ టుగెదర్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ 2030లో మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది. అందరూ రావడం కోసం సిద్ధంగా ఉండండి. అది మొదటి తీర్మానం. రెండవ తీర్మానం, సహ విద్యార్థులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఒకరికొకరు సహకరించుకోవాలని తీర్మానించాం. మనలో మన నారాయణ శ్రీనివాసు చెప్పినట్లుగా ఒక సోదరి యొక్క కష్టాన్ని మొత్తం కూడా నేను భరిస్తానని చెప్పేసి వాడు హామీ ఇచ్చాడు. సో అదే పందాన్ని మనం అందరం కలిసి ఎవరైనా వారి బాధను భరించలేకపోతే, వారి కష్టాన్ని వారు తట్టుకోలేకపోతే వారి కష్టాన్ని మనం పంచుకోవడానికి మనం ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో సహ విద్యార్థులకు ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా ఒకరికొకరు సహకరించుకోవాలని తీర్మానించాం. మూడవది, మనల్ని ఇంతగా పెంచి పెద్ద చేసినటువంటి ఈ స్కూల్ కోసం మనవంతుగా అవసరాన్ని బట్టి సహాయం అందించాలని తీర్మానించాలనేది, దానికి సంబంధించి అవసరం ఏమున్నది, మనం ఏం చేయగలం అనేటువంటిది తదుపరి కార్యక్రమంలో చెప్తాం. సో చదువుకున్న పాఠశాల కోసం మనవంతుగా సహాయం అందించాలనేది మూడవ తీర్మానం. అదేవిధంగా మన జీవన గమనం లోపల మనం చేస్తున్నటువంటి అనేక పనులు, అంటే విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయ రంగాలలో కావచ్చు, అనేక రంగాలలో అభివృద్ధి చెందడం కోసం మన మిత్రులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో వారి ప్రయత్నానికి మనందరి సహకారం కూడా ఉండాలని చెప్పేసి తీర్మానించడం అనేది ఇది 4వ తీర్మానం, మరియు చివరి తీర్మానం. అంటే ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎవరు ఏ పని చేస్తున్నా వారికి మన అవసరం ఉంది అని కనుక మనకు అనిపిస్తే మనం హార్ట్ఫుల్గా అతనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అది 4వ తీర్మానం మరియు ఆఖరి తీర్మానం. సో మిత్రులందరి సంభాషణలను, గురువుల యొక్క మనోభావాలను దృష్టిలో ఉంచుకొని క్రోడీకరించినటువంటివి ఇవి 4 తీర్మానాలు. ఇవి 4 కూడా ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టినట్టయితే తీర్మానాలను ఆమోదించినట్టుగా పరిగణించబడుతుంది. లాస్ట్లో కనబడతలేవు, వినబడేవి కానీ కనబడతాయి కదా. థ్యాంక్ యూ. ఎవరో ఒకరి మూల కూర్చొని కొట్టట్లేరు. విష్ణుమూర్తి, యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్? ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది. మేడంది ఇప్పుడు జూన్లో.
ఇటు సైడ్ రండి సార్, ఇటు సైడ్ రండి, మీరు ఇటు రండి సార్, కొంచెం కొంచెం ముందు రండి సార్, కొంచెం ఇటు రండి. ఎక్కడ సార్ సార్ ఓకే. చేయి కింద కానండి, చేయి కింద కానండి.